హాయ్ హలో నమస్తే నేను మీ కిట్టు వెల్కమ్ టు 100 టీవీ. మొన్న జరిగిన ఒలింపిక్స్ పోటీలకి అత్తమ్మాస్ కిచెన్ ప్రొడక్ట్స్ తీసుకెళ్లారు. అసలు ఏంటి అత్తమ్మాస్ కిచెన్ స్పెషాలిటీ అనే విషయం గురించి మనం తెలుసుకునేందుకు మనతో పాటు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. అసలు ఏంటి అత్తమ్మాస్ కిచెన్ స్పెషాలిటీ విజ్ఞాన్ గారు? ఎందుకు దీన్ని ఒలింపిక్స్ దాకా తీసుకెళ్లాల్సి వచ్చింది? ఇప్పుడు మామూలుగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఏరియా మనం తిరుగుతూ ఉంటే మంచి రిచ్గా ఉన్న బంగ్లాలు ఉంటాయి కదా. వాళ్ళ వైఫ్స్ ఖాళీగా ఉండకుండా ఏదో ఒక చిన్న వ్యాపారం పెట్టుకుంటారు సరదాగా. బొటిక్ కానీ, లేకపోతే హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్స్ కానీ, లేకపోతే బ్రైడల్ స్టూడియోస్ కానీ, మేకప్ స్టూడియోస్ కానీ, మోస్ట్లీ బొటిక్స్, లేకపోతే ఇంకేమైనా అలాంటి ఇంటీరియర్ డెకర్స్ ఇలాంటివి ఉంటాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఎవడు కొండు అస్సలు అమ్ముడు పోవు. నువ్వు ఇప్పుడు బంజారా హిల్స్ వైపు వెళ్ళు, ఒక రిచ్ లెహంగా ఉంటుంది ఇలా అద్దంలో, దాని చుట్టూ కూడా మంచి హై లెవెల్ ప్రజెంటేషన్ ఉంటుంది. ఆ బంగ్లా కూడా చాలా రిచ్గా ఉంటుంది. దాని రెంటే ఒక 2 లక్షలు ఉంటుంది. వాళ్ళ ఓన్ అనుకో, కొంతమంది ఓన్, కొంతమంది రెంటల్స్. మెయిన్ రోడ్ మీద వెళ్తూ ఉంటారు. పెద్దగా ఏదో ఏబిసిడి బొటిక్ అని ఉంటుంది. రిచ్ డ్రెస్సులు ఉంటాయి. నువ్వు మళ్ళీ సంవత్సరం తర్వాత చూసినా ఆ డ్రెస్సులు అలాగే ఉంటాయి, కానీ ఎవడు కొండు. కాకపోతే ఏంటంటే సోషల్ స్టేటస్ అది ప్రజెంట్. ఎవరు అంటే పలానా అమ్మాయి అండి ఫ్రమ్ ఆ బొటిక్, ఓ యా మెయిన్ రోడ్ మీద వీల్దే యా నైస్. ఎవడు కొండు జస్ట్ చెప్పుకోవడానికి. వీళ్ళు అలా రెంట్లు కడతా ఉంటారు, దాంట్లో ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉంటారు, రోజుకో డ్రెస్ మారుస్తూ ఉంటారు. ఎప్పుడో పుణ్యకాలానికి కానీ ఒక బట్ట అమ్ముడుపోద్ది దాంట్లో. రెగ్యులర్గా అమ్ముడుపోయే ఉంటాయి, మాన్యవర్ లేకపోతే వీళ్ళవి జహాపన ఇట్లాంటి కొన్ని ఉంటాయి కదా, దాంట్లో అమ్ముడుపోతాయి. ఇంకొన్ని బొటిక్స్ ఉంటాయి, అమ్ముడుపోతాయి. పోయేవి కొన్ని ఉంటాయి. ఇట్లాంటివి పర్సనల్ వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు. బై నేను అని ఒక పేరు ఇచ్చుకుంటారు. మోస్ట్లీ అమ్ముడుపోవాలి. కానీ బ్రాంచ్ల మీద బ్రాంచ్లు తెరిచి చాలా పెద్ద రిచ్గా పెట్టేసి వాళ్ళకంటూ ఒక సోషల్ స్టేటస్. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇది నాది అని చెప్పుకోవాలి. రోడ్డు మీద 10 మంది వెళ్ళేటప్పుడు పలానా వాళ్ళు భలే పెట్టారే అనుకుంటారు. అంతే, భలే పెట్టారే అనుకోవడానికి తప్ప అది ఎవడు కొండు. రీజన్ మార్కెట్లో దానికి ప్రత్యామ్నాయాలు బోల్డ్ ఉంటాయి. ఇట్లాంటి ప్రోడక్ట్స్ హైదరాబాద్లో చాలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకపోతే ఇప్పుడు చిరంజీవి గారు, ఆయన ఒక పెద్ద కొండ, మహాసముద్రం అంత పెద్ద ఆయన. కొడుకు మంచి వ్యాపారస్తుడు, ఫ్లైట్ బిజినెస్లు చేసేంత, ట్రూ జెట్ అంటే ఎయిర్లైన్స్ బిజినెస్ చేసేంత గొప్ప. కోడలు ఒక పెద్ద అపోలో సంస్థానానికి మహారాణి. ఇంతమంది ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీలలో. తమ్ముడా పోనీ ఇప్పుడు అక్కడ ఏదో డిప్యూటీ సీఎం అంట. ఇట్లాంటివి ఉన్నప్పుడు చిరంజీవి భార్య తను కూడా ఏదో నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి కదా అనుకొని ఏం చేసింది, సింపుల్గా తన తోచినంత హోమ్ మేడ్ ఫుడ్స్ అని ఒక ప్రోడక్ట్ పెట్టింది. దానికి మూల కారణం అంటే వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే, మన వాళ్ళు చాలామంది విదేశాల్లోనూ ట్రావెలింగ్ చేస్తూ ఎక్కడెక్కడో ఉంటారు. ఇంటి భోజనం మర్చిపోతారు. అవి ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తింటారు. వాళ్ళకి కూడా ఇంటి భోజనం చేరువ చేయాలనేదే మా తాపత్రయం, హోమ్ మేడ్ అని చెప్పేసి ఈ 4 పొట్లాలు. 4 పొట్లాలలో ఏముంటుంది, ఓ దాంట్లో రసం, ఇంకోటి పొంగల్, ఒకటి ఉప్మా, ఇంకొకటి ఏంటి పులిహోర పేస్ట్. ఎట్లా తినాలి అనుకుంటే వేడి అన్నంలో ఈ పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసి కలిపేస్తే పులిహోర రెడీ. అండ్ నెక్స్ట్ మనం ఫ్లైట్లో వెళ్తే ఉప్మా ఇస్తారు కదా, 7 minutes ఉప్మా. ఈ ఉప్మా నీళ్ళలో పెట్టి వేడి నీళ్ళు పోసి మూత పెడితే 5 నిమిషాల్లో ఉప్మా రెడీ.